హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. మరికొద్ది సేపట్లో భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వంతో కలవబోతున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నటువంటి చంద్రబాబు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా చేరుకుంటారని చెప్తున్నారు. ఢిల్లీలో జరగబోయేటటువంటి అంటే ఆల్రెడీ 2 రోజులు నిన్నటి నుంచి ఇవాల్టి వరకు కూడా కసరత్తులు జరిగినాయి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కసరత్తులు. అయితే చంద్రబాబు ఢిల్లీలో ఒక మీడియా కార్యక్రమానికి వెళ్తున్నారు, కానీ అమిత్ షా అపాయింట్మెంట్ దొరికితే కలుస్తారు అంటూ పత్రికలు హైలైట్ చేసినాయి. కొద్దిసేపటి క్రితం అచ్చెన్నాయుడు అట్లాగే నాదెళ్ల మనోహర్ ఇద్దరూ చెప్పడం మాత్రం ఢిల్లీ పెద్దలు పిలిచారు కాబట్టి వాళ్ళతో మాట్లాడబోతున్నారు, పొత్తులకి సంబంధించి తుది రూపం రాబోతోంది అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. దాంతో ఇక పొత్తులు పతాక స్థాయికి చేరినాయి. రేపో మాపో ఫైనల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఏం జరగబోతోంది రాష్ట్ర రాజకీయం? ఇప్పటిదాకా మన దగ్గర డిబేట్లో 4 బాక్సులు ఉంటే ఈ బాక్సులో తెలుగుదేశం జనసేనలకు సంబంధించి ఇద్దరు ఉంటే, అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అయితే భారతీయ జనతా పార్టీ మరొక వైపు. టోటల్గా ఇప్పుడు 3 రకాలైన వాదనలు ఉండే. ఇక పైన ఇటు పక్కన 3 వాదనలు కలవబోతున్నాయా, ఏం జరగబోతుంది అన్నటువంటి అంశానికి సంబంధించి చర్చలో పాల్గొన్న ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, చందు సాంబశివరావు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి, సింగళూరు శాంతి ప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా వెంకటరెడ్డి గారు, మీరు ప్రయత్నించి విఫలమయ్యారు అంటున్నారు, నిజమేనా? సాయి గారు, ముందుగా మీకు ప్యానల్ లో ఉన్న అందరికి, అట్లానే సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్ అందరికి. మేము అసలు ట్రై చేయలేదు. భారతీయ జనతా పార్టీ అడిగింది 2014 ఎన్నికలు అని చెప్పాం. 2019 కంటే ముందు వాళ్ళు ఎన్డీఏ నుంచి, సార్ నా వాయిస్ క్లారిటీ ఉందిగా? ఉంది, చెప్పండి. 2014 ఎన్నికలప్పుడు పరిగెడుతోంది కాదు, మా క్లారిటీ రావట్లేదు, కొద్దిగా బ్రేక్ వస్తుంది. ఓకే, అదే అంటే ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. రైట్. 2014 ఎన్నికలప్పుడు మమ్మల్ని అడిగారని చెప్పాం. 2014 ఎన్నికలు మేము ఎవరితో పెట్టుకోవట్లేదు అని చెప్పిన తర్వాత తెలుగుదేశం జనసేన కూటమితో వాళ్ళు వెళ్ళారు. తర్వాత 2019 కంటే ముందు వాళ్ళు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని ఎన్డీఏలో జాయిన్ అవ్వమని అడిగారు. మేము అవ్వలేదు. తర్వాత కూడా మేము అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏదైతే ఢిల్లీ వెళ్ళి కలిసినటువంటి సందర్భంలో కూడా ఎన్డీఏలకు వాళ్ళు ఆహ్వానించి కేంద్ర మంత్రి పదవులు కూడా ఇస్తామంటే మేము జాయిన్ అవ్వం, మీకు ఏదైనా బిల్లులకు సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలకి మంచి జరిగేటటువంటి బిల్లు అయితే ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పాం. అదే విధంగా అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చిన మాట కూడా వాస్తవం. సో మేము పొత్తు పెట్టుకోవద్దు అనేది మేము అనుకున్నాం పాలసీ జగన్మోహన్ రెడ్డి గారు. సో దాని ప్రకారం పెట్టుకోవట్లేదు, వెళ్తలేదు అంతే. సో ఇప్పుడు మేము విఫల ప్రయత్నం అంటే మీరు ఆపడానికి, ఎందుకంటే మేము వాళ్ళతో పెట్టుకోవాలని అనుకున్నాం అనుకోండి. మీరు ఆ పొత్తుని ఆపడానికి చివరిదాకా ప్రయత్నించారు, విఫలమయ్యారు అన్నటువంటిది చెప్తున్నటువంటి మాట. ఏది అచ్చెన్నాయుడు గారు అంటున్న మాట. అట్లుంటే మేమే పెట్టుకుంటాం కదా. నిజంగా మేము పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి మాకు పొత్తొద్దు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము మీతో ఎన్డీఏలో చేరతాం, కానీ మీరు ఇప్పుడు పొత్తు పెట్టుకోవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేశారు అన్నటువంటి వాదన వినబడుతోంది. సార్, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు రకరకాల దుష్ప్రచారం చేస్తారు. మేమంతా బీజేపీ, మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళు మాట్లాడారు. మరి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఎందుకు ఇప్పుడు వెళ్ళి తెలుగుదేశం వాళ్ళతో ఎట్లా పొత్తు పెట్టుకుంటుంది భారతీయ జనతా పార్టీ? జనరల్ గా అడుగుతాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా అడగట్లా. మొన్నటిదాకా ఏం ప్రచారం చేశారు? మోడీ గారు ఏది చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, వాళ్ళిద్దరికి బాగా అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళకి కావాల్సినప్పుడల్లా డబ్బులు ఇస్తారు. సార్ చెప్పండి. వాళ్ళకి కావాల్సినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. సో మోడీ గారికి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇదే తెలుగుదేశం మాట్లాడింది కదా. మరి నిజంగా మాకు దత్తపుత్రుడు అయితే మీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? సింపుల్ లాజిక్. రైట్, పెట్టుకోరు కదా. రెండోది, ఇప్పుడు మేము విఫల ప్రయత్నం చేయాల్సిన సార్, వాళ్ళు ముగ్గురు కలిసి రావాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకు కూడా నేను ఆ మాట చెప్తాను, ఎందుకు కలిసి రావాలి. 2024 ఎన్నికల తర్వాత మేం గెలిచిన తర్వాత వాళ్ళ ప్రెస్ మీట్ ఎలా ఉంటదంటే, తెలుగుదేశం జనసేన వెళ్ళుంటే ఈవీఎంలు మేనేజ్ చేశారు మోడీ గారితో టైఅప్ అయ్యి, అందుకనే వాళ్ళు గెలిచారని మళ్ళీ మాట్లాడతారు. వాళ్ళు ఆ అవకాశం కూడా లేకుండా ముగ్గురు కలిసారండి. అప్పటి మాట్లాడటానికి ఈవీఎంలు మేనేజ్ చేశారని మాట్లాడటానికి అవకాశం ఉంటది కదా. ఎందుకంటే 2019 ఎన్నికలప్పుడు మమ్మల్ని ఏమన్నారు వాళ్ళు,
మేము ఈవీఎంలు మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, మోడీ సహకరించాడు. ఈవీఎంలు మేనేజ్ చేశారని దాని మీద డిస్కషన్ పెట్టాడు. ఏది మేము గెలిచిన తర్వాత ఆయన ఓడిపోగానే. రేపొద్దున ఒకవేళ బీజేపీ కానీ వాళ్ళతో కలవకపోతే పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ సహకరించేసింది, ఈవీఎంలు మేనేజ్ చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ గెలిపించేశాడని మాట్లాడడానికి అవకాశం ఉండేది కదా. ఆ అవకాశం లేకుండా 3 పార్టీలు కలిసి క్లబ్ అయ్యి పోటీ చేసి 3 పార్టీలు కలిపి పోటీ చేస్తే, మేము సింగిల్ గా పోటీ చేస్తే మా బలం ఏందో కూడా ప్రజానికం తెలియజేసింది. ప్రజలకు కూడా అర్థమైంది. ఆంధ్రప్రదేశ్కే కాదు దేశవ్యాప్తంగా కూడా మా బలం ఏంటో అర్థమైంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే వాళ్ళు 370 సీట్లు వస్తాయని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో, అటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒక 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ, ఇంకో సినిమా హీరో ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇంకొక ఏదైతే గుర్తింపు లేనటువంటి ఇంకో రాజకీయ పార్టీ, ఈ పార్టీలన్నీ కలిసి క్లబ్ అయి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ఓటింగ్ శాతంతో ఎన్ని సీట్లతో గెలుస్తున్నారు అనే దాని మీద రేపొద్దున ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా ఉంటే రేపు దేశవ్యాప్తంగా హీరో అవుతారు కదా. మేము ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఏపీ వైపు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మోడీని ఎదిరించి గెలిచాడు. ఏస్తే ఇక్కడ 40 సంవత్సరాల రాజకీయ పార్టీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకున్న సింగిల్ గా వచ్చి వీళ్ళందరినీ తునాతునకలు చేశాడని చెప్పి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంది కదా. సో అందుకని అంటున్నాం, ముగ్గురు కలిసారండి, వచ్చినటువంటి ప్రాబ్లం ఏం లేదు, వెల్కమ్ అంటున్నాం సార్. ఒకవేళ వాళ్ళు వస్తే వెల్కమ్. రైట్. సాంబశివరావు గారు, నిన్నటించి ప్రారంభమైంది. అయితే నిన్న రాత్రి పురంధేశ్వరి గారు, సోమవీర్రాజు గారు చెప్పడం అయితే 175 స్థానాల గురించినే మాట్లాడారు, మాతో పొత్తుల గురించి ఏం మాట్లాడలేదు అని స్పష్టంగా చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితం అచ్చెన్నాయుడు గారు, నాదెళ్ల మనోహర్ గారు అయితే మాత్రం పిలుపు వచ్చింది ఢిల్లీ నుంచి అన్నటువంటి విషయం చెప్తున్నారు. మీ పార్టీకి ఏమన్నా అసలు ఇన్ఫర్మేషన్ ఉందా ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి? స్థాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారం. అయితే యాజ్ ఆఫ్ నౌ పురంధరేశ్వరి గారు, వీర్రాజు గారు, మా సంఘటన మంత్రి వీళ్ళందరూ కూడా నిన్న ఉదయం నుంచి అధిష్టానంతో ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్న నియోజకవర్గాల వారీగా మీది విజువల్ కనిపించట్లేదు చూడండి. నేను రోడ్డు మీద ఉన్నాను, కొద్దిగా సిగ్నల్ వీక్ గా ఉంది. నేను ఒక 5 నిమిషాల్లో జాయిన్ అవుతాను. చెప్పండి మీరు చెప్పండి. సరే, వాళ్ళు మా 175 నియోజకవర్గాల్లో మన లీడర్షిప్, మనకున్నటువంటి ఆప్షన్స్, అలాగే 25 పార్లమెంటుల్లో మనకున్న ఆప్షన్స్ డిస్కస్ చేస్తున్నారు. ఇక్కడ విజయవాడలో 3-4 తారీఖుల్లో ఏం జరిగిందో 2-3-4 తారీఖుల్లో అదే అధిష్టానంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఐ థింక్ అంతవరకు అయితే ఈజ్ కన్ఫర్మ్డ్, అఫీషియల్ గా మనకు జరుగుతున్నది అది. ఈలోపు తెలుగుదేశం వాళ్ళు కానీ లేదంటే జనసేన నాయకుల్ని ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసింది ఎందుకు అంటే, గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాకు పొత్తు ఉంటుంది, మేము బీజేపీని కూడా తీసుకొస్తాం, అది ఇదని మాట్లాడారు. కాబట్టి అలాంటి ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే దాన్ని ఎలా పరిశీలిస్తారు, ఏం మాట్లాడతారు అనేది ఈజ్ ఎట్ టు బి నోన్. అది మనకు తెలియదు ఇంకా. బహుశా వీళ్ళు కలిసిన తర్వాత అలాంటి చర్చ ఏమైనా జరిగితే దానికి భారతీయ జనతా పార్టీ మరి ఒప్పుకుంటుందా, ఒప్పుకోదా, ఒప్పుకుంటే ఎలాంటి అరేంజ్మెంట్ లోకి వస్తుంది, ఒప్పుకోకపోతే ఏంటనేది ప్రాబబ్లీ ఇవాళ లేట్ నైట్ కానీ రేపు కానీ తెలిసే అవకాశం ఉందని అనుకుంటున్నారు సాయి గారు. డెఫినెట్ గా సోమవీర్రాజు గారు చెప్పిన మాటల్లో అయితే వాళ్ళ ఎజెండా మన అభ్యర్థులు ఎవరు, మనకున్న అంటే 1, 2, 3, 4 అన్న అలా రాసుకుని వెళ్ళాం కదా, వాళ్ళల్లో ఇంకొద్దిగా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ కసరత్తు చేస్తున్నారు అని మాత్రం అయితే తెలుస్తుంది. రైట్, మంచి పాయింట్. శాంతి ప్రసాద్ గారు, మీకున్నటువంటి సమాచారం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? అఫీషియల్ గా అయితే సాయి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు సోదరులకు నమస్కారం, చూసిన కూడాను. అఫీషియల్ గా అయితే ఇంకా ఇంతవరకు మా దగ్గర సమాచారం ఇంకా మా వాట్సాప్ గ్రూపులకు రాలేదు. కాకపోతే మనోహర్ గారు చెప్పారు కాబట్టి ప్రస్తుతానికి దాన్నే మేము అధికారిక ఫ్యాక్టరీగా భావిస్తున్నాము. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది ఈ ఇరు పార్టీల అధినేతలకి అనే దాని మీద. నేను దాన్ని మాత్రం ప్రస్తుతం పరిశీలించి దాని మీద మాత్రం నేను చెప్పగలను. ఏం జరుగుతుంది ఏంటనేది వారు బయటకు వచ్చి బహిరంగ ప్రకటన చేసిన తర్వాత మాత్రమే మనం నిశ్చయంగా నిశ్చితార్థంగా చెప్పగలం తప్పితే ఇప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా ఊహాగానాల కిందే వస్తాయి. ఎందుకంటే బీజేపీ తరపు నుంచి కూడాను ఇంత బట్టి ఎటువంటి ప్రకటన రాలేదు, ఇది రాష్ట్ర శాఖ నుంచి. కాబట్టి ఇప్పుడు మేము తొందరపడి ముందే కూర్చుంది కోరినట్టుగా నేను కానీ మా సోదరి గారు కానీ సాంబశివరావు గారు కానీ ఇప్పుడే చెప్పడం బాగోదు. కాకపోతే మా సోదరుడికి వెంకటరెడ్డికి మట్టికి
ఫ్రీడమ్ ఉంది, అసలు మామూలుగానే వెటకారం పాలు ఎక్కువ. ఇంకా సందర్భం దొరికింది ఇంకొద్దిగా ఘాటు జారిస్తాడు, అందులో గుంటూరు రోడ్డు, గుంటూరు కారం. ఒక పాయింట్ చెప్పండి, అంటే ఇవాళ మీ దాంట్లో ఆల్రెడీ మీకు కొంతమంది సీట్లు ఇచ్చారు, కొన్ని ఇవాళ ఆంధ్రజ్యోతిలోనే వచ్చినాయి ఆ సీట్లు ఏమేంటి అన్నటువంటి. మీ పార్టీకి తెలుస్తున్నాయా, అది కేవలం జ్యోతిలో చూసుకుని తెలుసుకుంటున్నారా? మా పార్టీలో ఎక్కడెక్కడ సీట్లు, ఎవరికి సీట్లు అయితే ఖచ్చితంగా తెలుసండి. కాకపోతే మేము అధినేత చెప్పే వరకు మేము బయట పెట్టాం. రైట్. అందులో కొన్ని తెలుగుదేశం ఇటు మారుతున్నాయి అంటున్నారు, నిజమేనా? పి గన్నవరం సీటు మీరు తీసుకుంటున్నారు, అమలాపురం రాజమండ్రికి సంబంధించిందే వచ్చింది తప్ప మిగతాది ఏది రాలేదు. అదే అంటే ఇవాళ గెజిట్ లో, టీడీపీ గెజిట్ లో వచ్చిన దాంట్లో అయితే అమలాపురంలో పి గన్నవరం, అమలాపురం ఈ రెండిట్లో ఒకటి అన్నట్టుగా వచ్చింది. అదైతే మాకైతే తెలియదండి. ఎందుకంటే పి గన్నవరంలో ఆ తెలుగుదేశం ప్రకటించే అభ్యర్థి తను స్వతంత్రంగా నేను పోటీల నుంచి విత్డ్రా చేసుకున్నానని చెప్పాడు. తెలుగుదేశం మళ్ళీ అక్కడ ఇంకొక అభ్యర్థిని పేరు ప్రకటించలేదు. సో 118 ప్రకటించిన వాటిలో 117 ఆయన, ఎందుకంటే ఒక అభ్యర్థి విత్డ్రా అయ్యాడు కాబట్టి. ఇప్పుడు కందుల దుర్గేష్ గారిది అయితే నియోజకవర్గ మార్పు ఒప్పుకున్నారు, ముందు అనుకున్న రాజమండ్రి రూరల్ కాకుండా. ఇంకా అఫీషియల్ గా అయితే డిక్లేర్ కాలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు, గోరంట్ల బుచ్చే చౌదరి గారు ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల గెలుపు కోసం అక్కడ ఇక్కడ. రైట్. ఇప్పుడు టోటల్ గా వచ్చేటప్పటికి మార్పు చేర్పులు ఉంటాయా మీ ఇద్దరు దాంట్లో, లేదా వీళ్ళు మూడో వాళ్ళు వస్తే వీళ్ళు కొన్ని అడుగుతారు కాబట్టి అప్పుడు ఏమన్నా మళ్ళీ ఇంకా మార్పు చేర్పులు ఉంటాయని బయట పెట్టట్లేదా? ఇప్పుడు బీజేపీ వచ్చి తను కొన్ని స్థానాల్లో పోటీ చేయాలా, ఆల్రెడీ తెలుగుదేశం గారి జనసేన కంటే దిగినట్లంటే మిత్రధర్మంగా మరి ముగ్గురు కూర్చొని దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటారు. కానీ ఇంత మటుకు అది జరగలేదు కదా, ప్రాసెస్ బిగిన్ కాలేదు కదా. వారు ఎక్కడ అడుగుతున్నారు, ఎన్ని అడుగుతున్నారో ఇంకా తేలలేదు కదా. తేలినప్పుడు ఖచ్చితంగా క్లాష్ వచ్చే నియోజకవర్గాలు ఉంటే కూర్చొని ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసుకుంటారు తప్పితే రోడ్డు మీద పడరు. రైట్, మంచి పాయింట్. శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశంకి ఇక పూర్తి ధైర్యం వచ్చేసినట్టేనా? సాయి గారు, మొదట మీకు, అలాగే న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి, జనసేన నేత శాంతిప్రసాద్ గారికి, బీజేపీ నేత సాంబశివరావు గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదటి నమస్కారాలు. జనరల్ గా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తులోకి వెళ్తున్నదని ఉదయం నుంచి అనేక రకమైన కథనాలు, మీడియాలో వస్తున్న వార్తలు అన్ని గమనించిన తర్వాత మాకున్న సందేశాలు రెండు కూడా మేము తీసుకోవడం జరిగింది. ఉదయాన్నే నిన్న పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు కలిసి మాట్లాడుకోవడం జరిగింది. కొన్ని సీట్ల పైన బీజేపీ వారితో ఎటువంటి డిస్కస్ చేయాలనే విషయం పైన కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ రోజు ఢిల్లీ పైన వెళ్ళాలని, 17న ఉమ్మడిగా మీటింగు మంగళగిరిలో పెట్టాలని, సబ్జెక్టివ్ కరెక్షన్ అక్కడ పెట్టాలని ఆలోచనతో చెలుగురుపేటలో పెట్టాలని, దీనికి బీజేపీ వారు కూడా రావాలని అచ్చెన్నాయుడు గారు లోకల్ గా ఇంటర్నల్ గా మాట్లాడుకోవడం జరిగింది. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే అధిష్టానంతో, బీజేపీ యొక్క అధిష్టానంతో మాట్లాడడం జరిగింది. వారు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక అభిప్రాయానికి వచ్చి కలిసి వెళ్లాలని ఆలోచనతోనే గతంలో జరిగిన అంటే బీజేపీ కోర్ కమిటీ సమావేశం, పదాధికారుల సమావేశం కానీ, అలాగే అక్కడ నుంచి ఢిల్లీ నుంచి వచ్చి కొంతమంది ఇక్కడ ముఖ్య నాయకులతో సమావేశం కూడా జరిగింది. అంటే 4-5 సమావేశాలు జరిపారు వాళ్ళు. తర్వాత పురంధరేశ్వర గారు కూడా లోకల్ గా ఉన్న అసెంబ్లీ సీట్లన్నీ కూడా ఎవరు పోటీ ఉన్నారో 1+2 అంటే 3 లెక్కను తీసుకొని వెళ్ళారు. నిన్నటి నుంచి అక్కడే ఉన్నట్టున్నారు పురంధరేశ్వర గారు కూడా. వారికి కూడా చక్కని సమాచారం వచ్చి ఉండాలి. ఆల్మోస్ట్ మాకు తెలిసినంత వరకు అఫీషియల్ గా చెప్పలేకపోయినా 3 పార్టీలు పొత్తు అయితే కన్ఫర్మేషన్ అయిపోయింది. కాకపోతే అధికారికంగా ప్రకటించాల్సిన బాధ్యత అధిష్టానం మీద ఉంది. ఇంటర్నల్ గా మాదిరి సమాచారం అయితే ఎన్ని సీట్లు ఏంటనేది పైన తెలిసినా మేము చెప్పలేము, ఎందుకంటే పెద్ద నాయకులు చెప్పాలి కాబట్టి. ఉదయాన్నే మాకు ఒక 2-3 అంకెలు చెప్పారు, పార్లమెంట్ సంబంధించి, శాసనసభ సంబంధించి కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారు రహస్యం దాస్తున్నారు, ఆయనకేం చెప్పేస్తున్నారు, ఆయన రోజుకు ఒక లెక్కెత్తున్నాడు ఆయన. సార్ మీరు సబ్జెక్ట్ కరెక్షన్ మీరు ముందు అదే ఎత్తాలనుకున్నా, మిస్టేక్ మర్చిపోయినాను. ఈ గెజెట్లు దయచేసి రాకండి సార్, మా పత్రికలు కాదు, మా అజమాయిషీ లేదు. ప్రతి జనసేన కార్యకర్త కూడా ఇదివరకు ఆంధ్రజ్యోతి చదవని వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి కొంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి రాని కమ్యూనికేషన్ జ్యోతిలో వస్తుంది, జ్యోతిలో వచ్చింది కరెక్ట్ అవుతుంది. 24 ఇదివరకు పాపం జ్యోతిలో రాస్తే అందరూ అమనాభూతులు తిట్టారు జ్యోతిని, ఇప్పుడు కరెక్ట్ 24 వచ్చింది.
అట్లాగే సీటు మార్పు గోరంట బుచ్చి చౌదరి మారుద్దని చెప్పి వాళ్ళు చెబితే బూతులు తిట్టారు. ఇప్పుడు కరెక్ట్ అయింది కాబట్టి అవన్నీ చెప్తే అట్లా అంటుపడి అయిపోతాం. రేపు ఇట్లా అటు ఇటు అయినప్పుడు ఖచ్చితంగా మనం బగరాలు అవుతాం. కాబట్టి వాళ్ళకి ఏదో నచ్చిన 4+4 మొన్న మధ్యన మార్చారు. ఇప్పుడు 5+8 అని ఒకటి, లేకపోతే 4+9 లేకపోతే 5+9 అంటున్నారు. ఆ చూచాయిగా ఆ దగ్గరలోనే ఉన్నాయా లేకపోతే 4 దగ్గర ఉన్నాయా? మీరు చెప్పిన లెక్కలు గెజెట్ ప్రకటించిన లెక్కలు 4-5 సార్లు వచ్చేసారు. 8+20 అని. అంటే ఆయన 4+4 దగ్గర నుంచి పెంచలా. ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం 5, 8, 5, 9 దాకా. ఆయనకి ఇంకా చెప్పినట్లేరు మీరు, లేదా ఆయన 4 దగ్గర ఆపుతారేమో. ఎందుకంటే ఇది ప్రచారం టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, కానీ 4 దగ్గర ఆయన ఆగాడు కాబట్టి అక్కడే ఆపుతారా అని. నేను అంకిల్ జోలికి వెళ్ళదలుచుకోలేదు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకుండా రావు గారు ఆ విషయంలో. ఎందుకంటే అంకిల్ చెప్తే బాగలేదు. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా సత్సంబంధాలతో కొన్ని రకాల సీట్లు అనటానికి అయితే వచ్చేసారు కాబట్టి వాళ్ళు తొందరగా ప్రకటించే అవకాశం ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు, ఆపడానికి ప్రయత్నం చేశారు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలో ఆయనకున్న క్వార్టర్ కూడా పనిచేస్తా ఉంది. సరే, అది నిజాలు రేపు కాలం నిర్ణయిస్తారు. రేపు ఖచ్చితంగా వాళ్ళు ఓటమి అంగీకరించినట్టే ఆల్మోస్ట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ నాయకులు మాట్లాడుతూ తీరుబట్టి చూసి కనబడతా ఉంది. ఏదేమైనా సరే మంచి పరిణామం. రాష్ట్రానికి 3 పార్టీలు కలయిక, పొత్తులు ప్లస్ విజయం వైపు వెళ్తున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు కలిసి వెళ్తున్న వల్ల మంచి కలిసి ఉంటే కలుసుకునే మంచి ఆలోచనతో గతంలో జరిగింది కాబట్టి అది మళ్ళీ 14 రిపీట్ అయ్యే అవకాశం ఉంది. మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు హిస్టరీలు ఎంచిపోతారు. వాస్తవమే, ఆయన చాలా తెలిసి మా సోదరుడు కరెక్ట్ గా చెప్తారు. ఏం చెప్పిన భవిష్యత్తులో పలానా జర్జన వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటి ఉండేది, ఆయన దానికి పలానా నాయకుడు ఉండేవాడు, ఆయన హీరో ఉండేవాడు, ఒంటరిగా వచ్చాడు, ఆయన అబ్రహం లింక్ లాగా నిలబడ్డాడు అని కొన్ని కథలు చెప్పుకునే పరిస్థితి 2008 తర్వాత వస్తుందేమో అని మా వెంకటరెడ్డి గారు ముందు ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నారు. ఆయన ఎప్పుడైతే నేను ఏకీభవిస్తున్నాను, గతంలో హీరో అని చెప్పుకుంటాడు. కాబట్టి జనసేన, తెలుగుదేశం పార్టీ మాత్రం ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను సార్. ఇద్దరు అండర్స్టాండింగ్స్ తో కొన్ని పెయిన్ఫుల్ సీట్స్ ఉన్నాయి, కొన్ని అడ్జస్ట్మెంట్ సీట్స్ ఉన్నాయి, కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బీజేపీ వారు వచ్చిన తర్వాత ముగ్గురు కూర్చున్న యువ కమిటీలో మార్పులు చేర్పులు మీరు అడిగిన ప్రశ్న చెప్పలేకపోయినా నాకు అంటర్నల్గా తెలుసు కాబట్టి చెప్తున్నాను. కొన్ని సర్దుబాట్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. దీన్ని ఎలా సర్దుకోవడానికి మా నాయకులు ఎలా చేయాలైనా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక టీమ్ ని హైదరాబాద్ అమరావతిలో పెట్టారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దలు వెళ్ళి ఢిల్లీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు వచ్చిన సంఖ్య సంబంధించి కానీ సీట్లు అమరికల విషయపైన కానీ సాధ్యమైనంత అచ్చెన్నాయుడు గారు అండ్ టీం జయాన్ జాక్సన్ గారు కూర్చొని ఫైనల్ చేసి ఖచ్చితంగా 24న ఉమ్మడికి వెళ్తున్న విషయాన్ని మాకు అధికారంగా చెప్పలేకపోయినా నాకున్న అభిప్రాయం తెలుసు కాబట్టి ముందు పెడుతుంది. రైట్, వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. సాయి గారు, మీ డిబేట్ లో దాదాపుగా 3-4 సందర్భాల్లో ఇదే శ్రీనివాస్ చౌదరి గారు మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఏంది, బీజేపీతో పెట్టుకుంటే మేము ఆత్మహత్య సదృష్టం మాట్లాడారు. కాబట్టి ఒకసారి రిమైండ్ చేయమనండి. ఆయన ఒక్క నిమిషం వినండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు అంటే నాకు అర్థం కాలేదు. అంటే మీకంటూ ఏమి అభిప్రాయాలు? ఇప్పుడు మీరే మొన్న బీజేపీతో పెట్టుకుంటే మేము చచ్చిపోయినట్టు తెలుగుదేశం అని మీరు మాట్లాడి, మళ్ళీ ఈరోజు బీజేపీతో పెట్టుకుంటే ఏదో భూమండలం బద్దలైద్ది, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఏదో సునామీ వచ్చేసిద్ది. ఏం సార్ జనాలను పిచ్చోళ్ళ? నాకన్నా కొద్దిగా మెమరీ ఏమన్నా తక్కువ ఉంటుందేమో. ఏదో నాకు 2-3 సందర్భాలు మీరు చెప్పినట్టు ఏదో ఇప్పుడు స్ట్రైక్ అయింది. సాయి గారు డిబేట్లు చూసేటటువంటి వ్యూవర్స్ మర్చిపోతారు, కింద కామెంట్ రూపంలో పెడతారు. ఏమైనా శ్రీనివాస్ చౌదరి గారు మొన్నే కదా మీరు బీజేపీ తిట్టన్నారు, మొన్నే కదా దత్తపుత్రుడు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఏందయ్యా ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళారా? మొన్నే కదా మోడీ గారిని బండబూతులు తిట్టాడు, మొన్నే కదా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు మోడీ, నువ్వు వస్తే నల్ల బెలూన్లు వదులుతావు అని చెప్పి నిరసన వ్యక్తం చేసినాక ఈ రోజు తెల్ల బెలూన్లు వదిలేసి శాంతి కాముకల్లాగా స్వాగతిస్తారని చెప్పి కింద కామెంట్లు పెట్టే ప్రజలకు సమాధానం చెప్పండి. దీనికి చెప్పాలి కదా. 2 పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో సార్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారు అనే దాని మీద క్లారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదనేది కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి పబ్లిక్ ఉంది, ప్రజలకు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో పోడు, ఆయన గెలిచినా ఓడినా సింగిల్ గానే పోతాడు, ఆయన సింగిల్ గా సత్తా చూపించేటటువంటి ధైర్యం ఆ పార్టీకి ఉంది. ఆయన ఎదుర్కోవాలంటే 10 మంది కలిసి రావాలి. ఎందుకంటే ఆయన చాలా బలవంతుడు, ఆ రాజకీయ పార్టీకి చాలా ఓట్ బ్యాంక్ ఉంది. 3 పార్టీలు కలిసి వచ్చినా ఎదుర్కొనేటటువంటి ఓట్ బ్యాంక్
జగన్మోహన్ రెడ్డి గారికి ఉందనేది పబ్లిక్ లో ఉంది. ఎందుకంటే మీరు బీజేపీ జనసేన పొత్తులో ఉండి స్థానిక సంస్థలో పోటీ చేస్తే ఏమైంది? ఒక్క మున్సిపాలిటీ 3 మున్సిపాలిటీలు గెలిచినట్టున్నారు 87లో. 14 కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే 14లో 0. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నిక తప్ప మిగిలిన అన్ని ఒక 100 ఎన్నికలు జరిగితే మొత్తంలో మీరు గుండు 0. అందరూ కలిసి పోటీ చేశారు కదా. అదే రేపు రిపీట్ అవుతుంది. అంటే మీకు బలం లేదని చెప్పి మీరే ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలవంతుడు, ఆయన ఎదుర్కోవాలంటే మా వల్ల కాదు. జనసేన అనే ఒక పార్టీని తీసుకొచ్చినా కావటంలా మళ్ళీ బీజేపీ అనే ఇంకో పార్టీని తీసుకొని రావాలి. ఇక్కడ పీకే మళ్ళీ బీహార్ లోంచి పీకే తో కూడా రకరకాలుగా చెప్పించాలి. ఏదో విధంగా చెప్పిస్తే అన్న కనీసం మనకు పోయినసారి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ 40% నిలబడిద్దా అన్నటువంటి ఆలోచనలో మీరు ఎన్ని డిబేట్లు చేసినా ఉపయోగం ఉంటుంది సార్. రెండో విషయం ప్రసాద్ అన్న సిన్సియర్ మెగా అభిమాని. ఒక్క మాట చిన్న డౌట్ అంటే ప్రశాంత్ కిషోర్ డబ్బులు ఇస్తే మాట్లాడేటట్టయితే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ డబ్బులు ఇస్తుందా? మంచి క్వశ్చన్ సార్. ఇప్పుడు మేము డబ్బులు మాట్లాడచ్చు అదే రాధాకృష్ణ కొనొచ్చు. వినండి సార్, అదే రాధాకృష్ణ కొనొచ్చు, అదే రామోజీరావుని కొనొచ్చు, అదే వాళ్ళు డబ్బులు అమ్ముడుపోరు. ఎందుకంటే వాళ్ళు ఏముంది తెలుగుదేశం పార్టీకి సిన్సియర్ నాయకులు వాళ్ళు కాబట్టి వాళ్ళని కొనలేరు. మీరు అదే వాళ్ళకి మీడియాని కొనలేరు. ప్రశాంత్ కిషోర్ అయితే గతంలో మీకు పనిచేసి పెట్టాడు కదా, ఇప్పుడు మీకంటే ఎక్కువ డబ్బులు చంద్రబాబు గారు ఇవ్వగలుగుతున్నారు కాదు కదా సార్. ఒక్క మాట, ఇప్పుడు దాంట్లో మీరు అన్నట్టుగా ఏంటంటే మేము కూడా కొన్ని న్యూట్రల్ గా ఉన్న ఛానల్ ని మా వైపు టర్న్ చేసుకోవడానికి రకరకాలుగా మీరు అన్న డబ్బులు ఇచ్చి కొనుక్కోనో మాట్లాడచ్చు అవసరం మాకు లేదంటున్నాం. మేము పబ్లిక్ 2,66,2,67,000 కోట్లు ప్రత్యేకించి కొనుక్కోవడం అనేది వర్కౌట్ కాదు. అది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి 60% 40% ఇస్తారు. కాదు మాకు చెప్పించుకునే అవకాశం కూడా ఉంటది. కానీ మేము దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు సార్. మేము అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు అనుకుని సంవత్సరానికి వచ్చి మీడియా ఛానల్ ని మా వైపు టర్న్ తీసుకోవచ్చు. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి యాడ్స్ రూపంలోనో ఇంకో దాంట్లో బెనిఫిట్ చేసి తీసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన 2,67,000 కోట్లు, ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా మీరు పతనం అవబోతున్నారని కూర్చోబెట్టి డబ్బులు ఇస్తే అదే పీకేనే కదా సార్. మేము ఈ నవరత్నాల హామీలు కాదు సార్, అదే నవరత్నాల హామీలు ఇచ్చినప్పుడు పీకేనే కదా సార్ మరి మాకు సంబంధించినటువంటి సలహాదారుగా ఉంది. దానికి సమాధానం చెప్పాలి. ఆయన ఆల్రెడీ బటన్ కూడా నొక్కుతారు అనుకోలేదు. ఆయన ఆ బటన్ నొక్కి మధ్యలో బయట తిరుగుతారు అనుకున్నారు. ముఖ్యమంత్రి ఏమో గదిలో అక్కడే పరిమితం అయిపోయారు అన్నటువంటిది కూడా పీకే చెప్తున్నటువంటి పాయింట్. చేస్తారని ఆశపడ్డారు ఆయన, మీరు డెవలప్మెంట్ చేయలేదని చెప్పి ఇట్లా జరిగింది అంటున్నారు ఆయన. సాయి గారు, ప్రతి గ్రామంలో ₹1,00,00,000తో 4 బిల్డింగ్లు వస్తే దాన్ని డెవలప్మెంట్ కాదు అని అంటే ఏంటి డెవలప్మెంట్ చెప్పండి? దేశానికి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో ఏ విధంగా చూస్తాం? జీడిపి వృద్ధి రేటు పెరిగితే దేశం డెవలప్మెంట్ అని అంటాం. రాష్ట్రం డెవలప్మెంట్ ఎక్కడ చూస్తాం? జిఎస్డిపి వృద్ధి రేటు చూస్తాం, పారిశ్రామిక వృద్ధి రేటు చూస్తాం. మేము వచ్చిన తర్వాత 152 కంపెనీలు అఫీషియల్ గా గ్రౌండ్ అయినాయి. ఏది ఇప్పుడు ఎంఓఏలు కుదుర్చుకునే చెప్పట్లా, గ్రౌండ్ అయిన కంపెనీలు 152, 67,196 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్, 84,607 మందికి ఏదైతే భారీ మధ్య తరహా పరిశ్రమల ద్వారా వచ్చిన ఉపాధి. అవి కాకుండా ఎంఎస్ఎం యూనిట్ లో 4,19,882 ఆన్ రికార్డ్ ఎంఎస్ఎం యూనిట్ కోట్ల పెట్టుబడులు, 28 లక్షల మంది ఉపాధి. ఇది డెవలప్మెంట్ కాదంటే ఏంటి డెవలప్మెంట్ ఆయన దృష్టిలో? ఆయన నేను ముగిస్తా. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ నేను చదివాను సార్, దాంట్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో. మళ్ళీ నాకు ఇంగ్లీష్ తక్కువ అవగాహన, తెలుగులో తర్జుమా చేసుకుని మళ్ళీ చదివా. ఐ హ్యావ్ నో డేటా అన్నాడు. ఏపీ గురించి నాకు డేటా ఏం లేదు, నేను ఎటువంటి దాని మీద ఏమి చేయలేదు, బట్ నాకు అనిపిస్తుంది ఓడిపోతాడేమో అని చెప్పాడు. ఎట్లా? నువ్వు పొలిటికల్ పార్టీలో ఉన్నావు, నువ్వే ఇక్కడ సర్వేలు చేయలా, నీ దగ్గర డేటా లేదని చెప్పావు. మరి ఏ విధంగా ఎవరి మనసుకి అనిపించేసినట్టు అయితే ఎట్లా దానికి అర్థం చెప్పండి? మీరు డైవర్ట్ అయిపోద్దు. ఒక్క మాట చెప్పండి, అంటే మనం గంభీరమైన మాటలు వేరు, శత్రువులు బలంగా ఒక్క చోట పోగుబడినప్పుడు వచ్చేటువంటి కష్టం వేరు. మీరు 2014లో వాళ్ళ ముగ్గురు కలవడం వల్ల మీరు ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. 2019లో వాళ్ళు విడిగా పోటీ చేయడం వల్ల మీరు అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు 2014 రిపీట్ అవ్వదు అనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి పొటెన్షియల్ ఏంటి అనే దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక కేంద్ర పార్టీ, ఒక
ఒక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, అదే రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ, 40 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ, అన్ని కుమ్మక్కై ఎలక్షన్ చేస్తేనే మాకు 67 సీట్లు వచ్చినాయి సార్. కేవలం 1% తో రైతు రుణమాఫీ ఇట్లాంటివి మేము చెప్పలేదు కాబట్టి ఓడిపోయాం ఆ ఎన్నికల్లో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పొటెన్షియల్ ఏంటో మీకు 2014లో అర్థమైంది. ఈ దఫా పాయింట్ కూడా వస్తుంది కదా ఎక్కడ సార్ ప్రభుత్వ వ్యతిరేకత? అప్పుడంటే కొత్త పార్టీ, మీరేమీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఎప్పుడు కూడా మీ మీద వ్యతిరేకత ఉండదు. అధికారం ఇప్పుడు చవి చూశారు, ఇప్పుడు దీని వ్యతిరేకత అనే ఇంపాక్ట్ ఉంటది కదా. ఎందుకు అనుకూలత ఎందుకు పెరగకూడదు అనుకోవచ్చు? మీరు 7 సార్లు గుజరాత్ లో భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలిచింది? వ్యతిరేకత ఉంటే, మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే గుజరాత్ లో 7 సార్లు గెలవరు కదా. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ వరుసగా గెలవడు కదా, అక్కడ మమతా బెనర్జీ వరుసగా అక్కడ గెలవదు కదా. వ్యతిరేకత ఉంటే మీరు చెప్పండి సార్. ఇప్పుడు వ్యతిరేకత ప్రభుత్వం మీద అనుకూలతను ఆశిస్తున్నారు, వాళ్ళు వ్యతిరేకత ఉంటుంది అనుకుంటున్నారు. రైట్, మంచి పాయింట్. మళ్ళీ మీ దగ్గర సార్ మా మీద అనుకూలత పెరిగిందంటాను నేను. రైట్. చౌదరి గారు ఏదో అడుగుతున్నారు. సాయి గారు ఒక్క నిమిషం, మా వెంకటరెడ్డి గారు ప్రాసెస్ అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పాలి. గతంలో బీజేపీతో నాకు వ్యక్తిగత అభిప్రాయం, బీజేపీతో మేము వెళ్ళటం నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ పార్టీ నిర్ణయం మా శిరోధారి. సో నేను దాన్ని కాదనట్లేదు, ఆయన చెప్పింది నేను అబద్ధం అని చెప్పండి. అయితే ఇప్పుడు ఆయన పొటెన్షియాలిటీ జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనాన్ని చెప్పారు, సంతోషం, ఆయన నాయకుడు కాబట్టి చెప్పుకోండి. ఏంటి సార్ మన పొటెన్షియాలిటీ? ఆంధ్ర రాష్ట్రం నుండి ఆస్తుల్ని తగ్గట్టు పెట్టి అప్పులు చేయడం పొటెన్షియాలిటీ సార్? అదేదో 153 కంపెనీలు వచ్చాయి నాకు సార్, నాకు తెలియదు సార్. ఒకసారి చెప్తే గ్రాఫిక్స్ లో చూస్తాను, ఎందుకంటే నాకు మా తిరుపతిలో ఉండే అమరావతి కూడా పంపించేశారు. సో పొత్తుల కాడికి వచ్చే కొద్దికి మేము ముగ్గురు కలిస్తే మీకు వచ్చిన బాధ ఏంది, భయం ఏంది నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు మీ సర్వేలోనే, అంటే మీ వైఎస్ఆర్సీపీ సర్వేలోనే మీ నాయకులే వెళ్ళిపోయిన 6 మంది ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ 4, వాళ్లే బయటకు వచ్చి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పడిపోతున్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఆయన కూడా ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని. మేము వేరే దాన్ని చూసుకుంటున్నాము. మా సోదరుడు నాకు గౌరవం వెంకటరెడ్డి గారు అబద్ధం చెప్పారు. ఆయన కూడా తిప్పకుండా నిలిచాక పెట్టుకుని ఏమన్నా రిక్వెస్ట్ చేస్తాను, నేను ఆయన బాగుండాలి కోరుకుంటున్నాను. నేను ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు, బయట నుంచి మా మీద దాడి చేస్తారు సార్. పేపర్ విషయం చెప్పండి చౌదరి గారు. వాళ్ళు ఓడిపోతున్నానని జగన్ భయపడుతున్నాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. ఒక్క మాట అని భయపడుతున్నాడు అనుకున్నప్పుడు వీళ్ళందరినీ ఎందుకు వదులుకుంటాడండి? సిట్టింగ్ ఎంపీలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలని వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతేనే కదా మీ దగ్గరకు వచ్చింది. చాలా 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 క్రిటికల్ పాయింట్ ఎత్తారు, చాలా మంచి పాయింట్ ఎత్తారు సార్. మీరైనా నేనైనా సంపద సృష్టి, సంపద పొలిటికల్ పాయింట్ దగ్గర నేను ఒకే పాయింట్ వెళ్తాను సార్. మీకు సౌకర్యంగా సంపద కలిగిన ఇంట్లో ఉండేటప్పుడు మీరు ఎందుకు బయటపోతారు? అంటే అన్ని సక్రంగా అన్ని బాగా వాళ్ళకి టికెట్ ఇవ్వక బయటకు వచ్చారండి. వాళ్ళు టికెట్ ఇస్తే రాలా, చివరి దాకా కూడా ఇవ్వండి అని బతిలాడారు, ఇవ్వనన్నారు. ఇప్పుడు పేమిరెడ్డి ఉన్నారు అనుకోండి, ఆయనకి వాళ్ళ ఆవిడికి టికెట్ అడిగాడు, ఇవ్వలేదు. అట్లాగే మా గుంటకి చివరి దాకా ఈవెన్ ఇప్పటికి కూడా కొట్టుకుంటున్నాడు ఆయన. శ్రీకృష్ణదేవరాయలు అంతే, టికెట్ తను గుంటూరు ఇస్తాన్నారు, నరసరావుపేట కావాలన్నాడు. అయ్యే కదా జరిగింది. సాయి గారు మీ అనుభవం ముందు నాకు చిన్నదే నా అనుభవం, కానీ 170 సీట్లు ఇంకా వాళ్ళు ఇంకా అభ్యర్థులు కూడా లేరు కదా సార్. మీ మాటగా చెప్తున్నాను, అభ్యర్థులు లేరు కదా ఇప్పుడు వాళ్ళ వైద్య ప్లీజ్ నాకు చెప్పండి. మీరు కౌంటర్ చేయండి కాదనట్లేదు. 170 సీట్లు గెలుస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన 8 లిస్టులు వచ్చి బయటకు వచ్చి 8 లిస్టులు ప్రకటించినా కూడా వారు కూడా తాత్కాలికమే, వారు ఇన్ఛార్జీలు సమన్వయకర్తలు మాత్రమే. మళ్ళీ నేను లిస్ట్ ప్రకటిస్తామని చెప్పింది వైవి సుబ్బారెడ్డి. ఆయన కూడా వన్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు 99% మార్పులు ఉంటాయి. ఇంకో మాట చెప్తున్నా, ఎక్కడికి పోటీ చేస్తాం సార్ జగన్మోహన్ రెడ్డి గారు? పులివెందుల నుంచా, విశాఖపట్నం నుంచా, పిఠాపురం నుంచా, లేదంటే ఇంకా వేరే ప్రాంతం నుంచి పోటీ చేస్తాం? పెద్ద ప్రయోజనం ఏం లేదు వీటితో. మాట్లాడుకోవడానికి బాగుంటది, కనీసం డిబేట్. ఒకే మాట ముగిస్తాను. వాంటెడ్ ఎమ్మెల్యేస్, వాంటెడ్ ఎంపీస్ వైఎస్ఆర్సీపీ, వాంటెడ్ ఎమ్మెల్యే, వాంటెడ్ ఎంపీస్. మీరు ఆ పాయింట్ లోనే ఉండండి. ఒక్కటే సాయిరెడ్డి ఫ్యామిలీకి ఇచ్చేసారు, మా యొక్క పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి ఇచ్చేసారు, మా చెవిరెడ్డి ఫ్యామిలీకి ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చేసారు. ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే, మినిస్టర్లు మీరే, నామినేటెడ్ మీరే, ఇప్పుడు కూడా మీరు. కాబట్టి వాళ్ళు పంచుకున్నారు. కాబట్టి ఎమ్మెల్యే లేక ఎంపీ లేకనే కదా 50 కోట్లు 150 కోట్లు బేరం పెట్టి కూర్చున్నారు. నేను ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ నష్టపోతా ఉంది, ఓడిపోతుంది. ఇది ఒక నిదర్శనం. రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను వెంకటరెడ్డి గారు. చంద్రశేఖర్ గారు, ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించి అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక కాంట్రడిక్షన్,
చాలా సైకలాజికల్గా చాలా రోజుల నుంచి కూడా ఒక ఇద్దరి మధ్యన ఒక గ్యాప్ ఉంది తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు నాయకులు కలుస్తున్నారు, అట్లాగే పార్టీ నిర్ణయం తీసుకున్నాక ఆటోమేటిక్గా ఈ సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయా? టైగరు, ఐ థింక్ ఇవాళ ఈవినింగ్ డిస్కషన్ యాక్చువల్గా ఫండమెంటల్ గా మనం మీరు అడగదలుచుకుంది నాకు ఏమర్థమైందంటే, అసలు ఈ పొత్తు ఉంటదా ఉండదా, ఉంటే రేషనల్ ఏంటి, హేతుబద్ధత ఏంటి, లేకపోతే హేతుబద్ధత ఏంటి, మనకి ఉంటదో లేదో ఇంకా మనకు తెలియదు. కాబట్టి ఇక మిగతా ఏది మాట్లాడుకున్నా మనం ఊహాగానమే. కాబట్టి ఈ 2 పాయింట్స్ కి మనం లిమిట్ అయితే కొద్దిగా బాగుంటుందని నా అభిప్రాయం. ఉదాహరణకి మీరు ఇప్పుడు అదే అడిగారు, మీరు గతంలో వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు కదా, ఇప్పుడు కలిసి అన్ని సమస్య పోతాయి అని. దానికంటే ముందు ఇంకొక రకంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలకి కూడా మన రాజ్యాంగం మనకు ఒక బాధ్యత అప్పచెప్పింది. ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసుకుని ప్రజాభిప్రాయాన్ని అద్దం పట్టే విధంగా ఆయా పార్టీలు పనిచేయగలిగితే, ప్రణాళికలు వేయగలిగితే అది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. ఇది ఫండమెంటల్ గా మనందరం ముందున్నటువంటి ఒక సిద్ధాంతం, మన బాధ్యత. ఇప్పుడు 2019లో ఒక పర్టికులర్ కాంబినేషన్ లో ఎలక్షన్స్ జరిగినాయి. డెఫినెట్ గా 151 సీట్లతోటి అత్యంత బలమైన టీం తోటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత స్పైడర్ మ్యాన్ అన్నట్టుగా, స్పైడర్ మ్యాన్ తో అంకుల్ బెన్ అంటాడు, విత్ గ్రేట్ పవర్స్ కమ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారంటే అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. ఆ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని సక్రమంగా చేయగలిగారా, లేదు లాప్ సైడెడ్ గా మీరు అనుకున్న విధంగా చేస్తూ మరి బ్యాలెన్స్ చేయలేకపోయారా అన్న ప్రశ్న ఇవాళ ప్రజల మధ్యలో ఉంది, పార్టీల మధ్యలో ఉంది. వెంకటరెడ్డి గారు ఏమంటారంటే, డెఫినెట్ గా మేము జాగ్రత్తగా చేసామండి, మాది ఇంకా 151 కంటే స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుంది అనేది ఆయన ఎస్టిమేట్. దాన్ని నేను కాదంటలేదు. అయితే మిగతా పార్టీలు, మిగతా సంఘాలు వాళ్ళ అబ్జర్వేషన్స్ ను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇక్కడ సంక్షేమము అనే పేరుతోటి సంక్షేమం చేశారు, నేను కాదంటలేదు. నవరత్నాల విషయంలో కమిట్మెంట్ ఉంది ఆయనకి, సాధ్యమైనంత వరకు చేస్తున్నారు. అది ఒక్కటే సరిపోదేమో, బ్యాలెన్స్ కావట్లేదేమో, సొసైటీలో ఉన్న అన్ని వర్గాలకి, అన్ని సెక్షన్స్ కి వాళ్ళ ఆకాంక్షల్ని అడ్రస్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారేమో అనే వాళ్ళ అభిప్రాయాలని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు అటు జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, అపోజిషన్ పార్టీగా భారతీయ జనతా పార్టీ కానివ్వండి, మేము అనేక రకాలుగా మాట్లాడుతున్నాం. వీధి పోరులు చేసాం, ప్రజా పోరులు చేసాం, రకరకాలుగా ఉద్యమాలు చేస్తూ వస్తున్నాం. వీటన్నిటి ఫలితం ఏంటి వాళ్ళ? సరే, భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, జనసేనకి ఎన్ని ఓట్లు వస్తాయి, లేదా తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇక్కడ క్వశ్చన్ కాదు. మీరు బ్యాలెన్స్ చేయలేకపోయారు అన్న నిజాన్ని అద్దం పట్టే విధంగా మరి భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ ఒక చోటకు వచ్చారనుకోండి, ఇవాళ వైఎస్ఆర్ పార్టీ భయపడాల్సిన ఫండమెంటల్ అంశం ఏంటి? మేబీ మనం నిజంగానే సంక్షేమాన్ని, డెవలప్మెంట్ని, ప్రజల ఆకాంక్షల్ని, ఆశల్ని మనం రిఫ్లెక్ట్ చేయలేదేమో, మనం మరీ బండిని ఒక పక్కకు లాక్కెళ్ళామేమో, మనం కొంత కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అనే విధంగా వాళ్ళు కూడా ఆలోచనలో పడాల్సిన టైం ఇది. అలా కాకుండా మీరు ముగ్గురు గారండి మేము సింగిల్ గా వస్తామంటే సినిమా డైలాగ్ వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ ముగ్గురు ఎందుకు ఒక చోటకు వస్తున్నారంటే ఆ ముగ్గురికి అర్థమైన ప్రజాభిప్రాయం ఒక రకంగా ఉండుండొచ్చు ఒకవేళ వస్తే. కాబట్టి ముగ్గురు రావడానికి కొంత హేతుబద్ధత ఉంది. అది ప్రజాభిప్రాయాల్లో వచ్చినటువంటి మార్పులు, వాళ్ళ అసెస్మెంట్. నెంబర్ 2, వాళ్ళు రాలేదు అనుకోవడానికి వాళ్ళ మధ్యలో ఈ ప్రజాభిప్రాయానికి తోడుగా వాళ్ళ ప్రణాళికాబద్ధమైనటువంటి సారూప్యత కూడా ఉండాలి కదా. సమస్య ఒకటి ఉంది, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనుకున్నప్పుడు ముగ్గురు 3 రకాలుగా మాట్లాడారు అనుకోండి, కలిసి పనిచేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి రాలేకపోవచ్చు. వాళ్ళు రాలేకపోయినంత మాత్రాన నిజం కాకపోదు, వాళ్ళు వచ్చినంత మాత్రాన మీరు దాన్ని అసెస్ చేసుకోకుండా మేము 151 ఉన్నాం కాబట్టి మేము 160 170 వస్తాయని ఒకే రకమైన వాదనలోకి వెళ్ళటం కరెక్ట్ కాదు. ఐ థింక్ మామూలుగా ఛాలెంజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ ఇవాళ 5 సంవత్సరాల తర్వాత దిస్ ఈజ్ ఎ టెస్ట్. ఏది అధికార పక్షానికి టెస్టే,
ప్రజాభిప్రాయాన్ని ఏ మేరకు అసెస్ చేయగలిగారు, ప్రతిపక్షాలు మా ఆకాంక్షలను ఏ మేరకు పట్టుకోగలిగారు అన్నది ప్రతిపక్షాల మీద కూడా కొంత బాధ్యత పెడతారు. కాబట్టి ప్రజానీకం కొంత బాధ్యత పెట్టుది. కాబట్టి వీళ్ళు కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన టైం ఇది. ఐ థింక్ దిస్ ఇస్ టెస్టింగ్ ఫర్ టైం ఫర్ ఎవ్రీబడి. ఎన్ని గెలుస్తారు ఎన్ని ఓడతారు అనేది పోస్ట్ ఎలక్షన్స్ తెలుస్తుంది మనకి. అప్పుడు మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకుందాం. మేబీ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టేనేమో, మేబీ ఆ అపోజిషన్ పార్టీస్ వాదన కరెక్టేమో. కాబట్టి వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా అంచనా వేసుకోలేకపోయారేమో. వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, రిజల్ట్ ఏమవుతుందో నాకు తెలియదు. ఇవాళ పొత్తు ఉండదా కండిషనల్, ఉంటే ఏంటి లేకపోతే ఏంటి కండిషనల్. బట్ ప్రజాభిప్రాయం ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అని అసెస్ చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఆయా పార్టీలకి, మనందరికీ ఉందనేది మాత్రం సత్యం. దాని చుట్టూనే ఈ కన్ఫ్యూజన్ అంతా తిరుగుతుంది. ఆ అసెస్మెంట్ లోని ఒక రకమైన ఒక అంచనాకు రావడంలో కొంత డిలే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. రైట్. శాంతి ప్రసాద్ గారు, ఈ భావ సారూప్యత అన్నటువంటిది సాధారణంగా రాజకీయాల్లో పొత్తుల సందర్భంగా కీలకమవుతుంది. ఇప్పుడు ఈ భావ సారూప్యత అన్నటువంటిది సెట్ అయినట్టేనా మీ ముగ్గురికి మధ్యన? అంటే రాజకీయాల్లో రెండు రకాలుగా ఉంటాయి. భావ సారూప్యత ఉన్న పార్టీలు కొన్ని ఉంటాయి. భావ సారూప్యత లేకపోయినా భవిష్యత్తులో రాబోయే 5 సంవత్సరాల పాటు ఏమేమి చేయాలనే అంశం మీద కలిసి ఉమ్మడిగా పనిచేసే రాజకీయ పార్టీలు, కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటారు దాన్ని. ఈ రెండిట్లో మొదటిది ఉత్తమమైన మార్గం, భావ సారూప్యత ఉన్న పార్టీలు కలవటం వల్ల ఉత్తమమైన మార్గం. రెండవది ప్రజల కోసం చేసే మార్గం. ఆ రెండు తేడాలు మనం గమనిస్తే అది ఏదైనా ప్రజాస్వామ్యాన్ని బలపరిచేది గానో, ప్రజాస్వామ్య విధానాలని పెంపొందించేది గానో ఉంటే ఆ ప్రభుత్వం మరలా మళ్ళీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది అనటానికి మోడీ గారి నేతృత్వంలో ఉన్న ఎన్డీఏనే అతిపెద్ద ఉదాహరణ. ఎన్డీఏ భావ సారూప్యతతో కూడినటువంటిది, కామన్ మినిమం ప్రోగ్రామ్ కాదు. గతంలో వాజ్పేయి గారి టైంలోనే భావ సారూప్యత ఉన్న పార్టీలు ఉన్నాయి, కామన్ ఎజెండాతో పోయే పార్టీలు కూడా ఎన్డీఏలో. అది వాజ్పేయి టైంలో. ఈ దఫా అయితే భావ సారూప్యత ఉన్నటువంటివే ఉన్నాయి ఎన్డీఏలో. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, భావ సారూప్యత ఉన్నా కానీ అక్కడ మరి కొద్దిగా ఇబ్బంది. షిండే భావ సారూప్యతే కదా, అందుకే ఉన్నాడు. ఆ భావ సారూప్యత వదిలేసి ఆయన పోయాడు. షిండే కాదండి, షిండే ఉద్ధవ్ థాకరే అందుకని వచ్చాడు. తర్వాత ఆయన అధికారం పోతే యువతలకు వచ్చింది. అందుకే కదా భావ సారూప్యత లేదని, భావ సారూప్యత ఉన్నోడు యువతలకు వచ్చేసాడు. అదే షిండే. వాళ్ళ ఎన్డీఏలో ఉన్న భాగస్వామి పక్షాలన్నీ భావ సారూప్య పక్షాలే. అక్కడెక్కడ కామన్ మినిమం ప్రోగ్రామ్ కాదు. ఆ రోజుల్లో కామన్ మినిమం ప్రోగ్రామ్. ఈ దఫా ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎన్డీఏ చేస్తున్నది కూడా భావ సారూప్యతే కానీ కామన్ మినిమం ప్రోగ్రామ్ కాదు. అలాగే మీకు 2004, 2009 కేంద్ర ప్రభుత్వంలో చూసినా గానీ అదే రకమైన అప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ తోనే వెళ్ళారు. భావ సారూప్యత కాదా రెండు కూడా. అదే అందుకనే చెప్తున్నాను. కానీ ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంతో రాజ్యాంగబద్ధంగా వెళితే ఎక్కడా తప్పు పట్టరు. తప్పేం లేదండి. కామన్ మినిమం ప్రోగ్రామ్ అన్నప్పుడు నేను అనేది ఎందుకన్నానంటే ఈ మొక్క భావ సారూప్యత అన్నది కామన్ మినిమం ప్రోగ్రామ్ అన్నప్పుడు మీ ముగ్గురు కూర్చుని ఒక ప్రోగ్రామ్ అనుకుని అదే వెళ్ళాలి అన్నటువంటిది ఉంటుంది సహజంగా ఎవరైనా సరే. మీకు చిన్న విషయం చెప్తాను, మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. బీజేపీకి కోర్ అంశాలు పార్టీ ఉద్భవించిన కాడి నుంచి రెండే రెండు అంశాలు. ఆర్టికల్ 370 అయోధ్య రామ జన్మభూమి. కానీ ఎన్డీఏ 1లో అసలు పొరపాటు కూడా అంశాలు ఎత్తలేదు. అదే భావ సారూప్యత లేదని కామన్ మినిమం ప్రోగ్రామ్ పక్కన పెట్టారు. అందుకనే కామన్ ఎజెండానే క్రైటీరియాగా తీసుకున్నారు, భావ సారూప్యతను తీసుకోలేదు. కానీ రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలే కాదు, ఈవెన్ ముస్లిం సామాజిక వర్గంలో కూడాను సారూప్యత వచ్చిన తర్వాత సానుకూలంగా అంశాలు పరిష్కారం జరిగింది. అక్కడ భావ సారూప్యత వచ్చింది. అది ఆ సందర్భాన్ని బట్టి అది మారుతూ ఉంటది. ఇక దాన్ని అక్కడికి వదిలేస్తే ఇప్పుడు సాంబశివరావు గారు ఒక చక్కటి మాట చెప్పారు, గ్రేట్ పవర్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. దానికి నేను ఇంకో పదం కూడా యాడ్ చేస్తాను, పవర్ కరప్ట్స్. ఇది మేనేజ్మెంట్ లో మన అడ్మినిస్ట్రేషన్ లో చెప్పేది. పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్, పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఈ రెండు కూడా ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వంలో అప్లై చేసిన అంశాలే. గ్రేటర్ పవర్ వచ్చింది, 151 సీట్లు ఊహించని విధంగా వచ్చినాయి. మరి గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ కనపడదు. కానీ మామూలుగానే అధికారం ఎవరినైనా కానీ బుర్రపాడు చేస్తుంది. వీళ్ళకేమో అత్యద్భుతమైన అధికారం వచ్చేప్పటికి బుర్ర అత్యద్భుతంగా పాడైపోయారు.
పాలనది లేకుండా. సరే, మా వాడు కొన్ని విషయాలు ఈ రోజు డిబేట్ పరంగా అంగీకరించినందుకు మటుకు నేను నిజంగా ధన్యవాదాలు చెప్పాలి మా వెంకటరెడ్డికి. ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఈజ్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ నవరత్నాలని యాక్సెప్ట్ చేశాడు. జగన్ రెడ్డి కాదు, ప్రశాంత్ కిషోర్ అనేది. అందుకు ధన్యవాదాలు. రెండోది, ఇంకొక మాట, గొప్ప మాట ఏం చెప్పాడంటే 4 బిల్డింగ్లు కట్టాం, అది అభివృద్ధి కాదా అన్నాడు. కానీ మీరు అమరావతి విషయంలో మీరు ఏమన్నారు? 4 బిల్డింగ్లు కట్టేస్తే అది రాజధాని అయిపోతుందా? అది గొప్ప నగరం ప్రతి గ్రామంలో సార్ మళ్ళీ మీరు ఎక్కడికో ఏమబ్బా రాజధానిలో కడితే మటుకు అవదా? రాజధాని అవదా? ప్రతి గ్రామంలో 4 అంటే 15,000 4 సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10,000 హెల్త్ క్లినిక్లు. దానికి దీనికి కంపారిజన్. వెంకటరెడ్డి వాస్తవాల్లోకి వెళ్తే 50% పైన గ్రామాలు అద్దె బిల్డింగ్ లో ఉంటున్నారు, అద్దెలు కూడా కడతలేదు. ఇవన్నీ మనం లోతులోకి వద్దు. మీరు చెప్పండి, అది ప్రొజెక్ట్ చేయండి ఎక్కడో. ఇప్పుడు మీరు ఇన్నే కట్టారు, సరే మీరు అన్నట్టు 10,000లో 5,000 కట్టామన్నారు కదా, ఓకే వెరీ గుడ్. మీరు అన్నదాన్ని అగ్రీ చేద్దాం. ఇంకొన్ని కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అన్నారు కదా, అగ్రీ చేద్దాం. దానికి దీనికి కంపారిజన్ ఎట్లా? గ్రామ పంచాయతీలు ఎన్ని మీ లెక్క ప్రకారం చెప్పండి. 13,000 పంచాయతీలు ఉన్నాయి. నేను 50% అంటే 5,000 కట్టాను, మీరు ఒప్పుకున్నందుకు నేను ధన్యవాదాలు. ఇక ఇట్లా కదా 13,000 దాంట్లో ఒకటి 10,000 జనాభా ఉన్న పంచాయతీలు ఉంటాయి, 500 జనాభా ఉన్న పంచాయతీలు ఉంటాయి. నేను ధన్యవాదాలు చెప్పా. ఇక దాని గురించి సాగదీస్తే ఇక మా వాడు ఇంకో గొప్ప మాట చెప్పింది ఏంటంటే, అక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ రాలేదా, గుజరాత్ లో మరలా బీజేపీ ప్రభుత్వం రాలేదా, ఒరిస్సాలో ఈయన గెలవాలంటే గతంలో ఒక రికార్డు కూడా ఉంది. వెస్ట్ బెంగాల్లో వరుసగా 6 సార్లు ఆయన జ్యోతి బసు గారు కూడా వచ్చారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజా వ్యతిరేకత అనేది ఇక్కడ ఒక యాడిస్టిక్ అనేది ఉంటుంది. వాళ్ళు ప్రజలను మెప్పించి మరలా అధికారంలోకి వచ్చారు. మీరు ప్రజలను ఏం మెప్పించే వచ్చారు అనే దానికి మీకు రెండోసారి వస్తే అప్పుడు కదా మరి మాట్లాడాల్సింది. అది వస్తారనేది కాన్ఫిడెన్స్. ఒక్క పాయింట్ చెప్పండి. కాన్ఫిడెన్స్ ఉంటే తప్పలేదు. ఎవరైనా సరే మేము ఓడిపోతామని ఎవరు అనరు కదా. మీరైనా అధికారంలోకి వస్తాం అనుకుంటారు, వాళ్ళు పూము అనుకుంటారు. ఒక్క పాయింట్, మా వెంకటరెడ్డికి సమకాలికుడు ఎవరంటే చరిత్రలో గోబెల్స్ ఒకడే. రైట్, ఒక్క పాయింట్ చెప్పండి. రైట్ 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 ఒక్క నిమిషం, మళ్ళీ డైవర్ట్ అయిపోతుంది. ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎజెండా బేస్డ్ మీదకు వెళ్ళేటటువంటి సందర్భంలో ఇక్కడ సూపర్ 6 పథకాలు, తర్వాతన బీసీ డిక్లరేషన్, ఇట్లాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేస్తోంది. మీ ఇద్దరి మధ్యన కామన్ మేనిఫెస్టో కూడా ఇంకా ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడ్ రోల్ కాబట్టి దాన్ని కరెక్ట్గా ప్రజలకి ఆమోదయోగ్యంగా తీసుకురావడం కోసం మీ ఇద్దరు జాయిన్ అవుతారు, తద్వారా అభివృద్ధి అన్నది, లేదా మీ ముగ్గురికి సంబంధించినటువంటిది కామన్ మినిమం ప్రోగ్రామ్ లాంటిది ఏదన్నా పెడతారా? సార్ మనం థియరీ మాట్లాడుకుందాం, ప్రాక్టికల్ మాట్లాడుకుందాం. ప్రాక్టికల్ థియరీ మాట్లాడుకుందాం. ప్రాక్టికల్ మాట్లాడాలంటే రాష్ట్రంలో ఉన్న ఓటర్లు అందరూ ఒకే రకమైన అభిప్రాయాలతో ఉన్నారు. ఇప్పుడు బడుగు వర్గాలను అనుకోండి, వాళ్ళు మాకు ప్రభుత్వం నుంచి ఏమందుతుంది అనేది వాళ్ళు చూస్తారు. మధ్యతరగతి వాళ్ళు అనుకోండి, ప్రభుత్వం ద్వారా మేము ఏం లబ్ధి పొందగలం, ప్రభుత్వం ద్వారా అంటే తమ పిల్లల ఉద్యోగ అవకాశాలే కానీ, విద్యకు సంబంధించిన విషయాల్లోనే కానీ, ఇతరత్ర అంశాల్లో కానీ వాళ్ళు డబ్బులు తీసుకోవాలని కోరుకోరు. ఉన్నత వర్గాల వాళ్ళు ఉంటారు, మనకు వ్యాపారం ద్వారా కానీ, ఇతరత్ర వర్గాల ద్వారా కానీ, అయితే లావాదేవీలు కానీ మనకేం వస్తుందని చూస్తారు. ఇట్లా భిన్న అభిప్రాయాలతో ఉంటారు. కానీ వీళ్ళందరికీ కోరుగా ఉంటుండే సూత్రం, రేపు రాబోయే ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది అనే దాని మీద వాళ్ళు వెళ్తారు తప్పితే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మేనిఫెస్టోలు వీటి మీద మటుకి జనాలు ఓట్లు వేయరు. మరి అదే మీ పథకాలు, మీ షణ్ముఖవ్యూహం పక్కకి వెళ్తుంది కదా, సూపర్ 6 దగ్గర వినండి, మీరు పూర్తిగా వినకుండా మధ్యలో ప్రశ్నిస్తే అట్లా. కానీ కొన్ని కోర్ ఇష్యూస్ ఉంటాయి. అదేంటంటే పేదరిక నిర్మూలన అనే దానికి మేము ఇచ్చే ఇది కానీ, యువత ఉపాధి కోసం మేము చెప్పే అంశాలు కానీ, లేకపోతే వ్యవసాయం, మేము బేసికల్ గా తీసుకుంటే జనసేన పార్టీ తరఫున విద్య, వైద్యము, వ్యవసాయం, ఈ 3 కూడాను కింద పేద బడుగు వర్గాలతో పాటు మధ్యతరగతి వర్గాలను కూడా, ఇది రైతాంగానికి సంబంధించిన వర్గాలకు కూడా, మళ్ళీ మధ్యతరగతి అంటే ఉద్యోగస్తులు వాళ్ళకి కలపబాకండి, ఈ రైతాంగం వీళ్ళు ఉంటారు. ఈ వర్గాల్ని దాదాపుగా అంటే 75 నుంచి 80% ప్రజలకు టచ్ చేసే అంశాలు ఇవి. ఈ 3 అంశాల్లో కన్నా మేము గుణాత్మకంగా మార్పు చూపిస్తామని మేము ప్రజలు మెప్పిస్తే ఖచ్చితంగా మా ఏపీ ఆ ప్రజలు తిరుగుతారు. రైట్, చెప్పండి. ఇప్పుడు ప్రస్థానం అనే సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది సార్. సాయి కుమార్
అవసరాల కోసం అడ్డదారులు దొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అన్నట్టుగా చందు సాంబశివరావు గారు నేను వెరీ రెస్పెక్ట్, ఆయన వేరే డిబేట్లు కూడా నేను చూస్తాను. ఎందుకంటే చాలా బ్యాలెన్స్డ్ గా నిజాయితీగా మాట్లాడతారని నేను అనుకుంటాను. చాలా సార్లు కూడా అలాగే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత వల్ల కలవచ్చు, పొలిటికల్ పార్టీలన్నీ ఒకవైపు వస్తున్నాయి అని అంటే దానికి అర్థం ఏంటి? ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టే కదా అనే కోణంలో ఆలోచించాలన్నప్పుడు 2009 లో కూడా అలానే వచ్చారు సార్. 2009లో 2004 to 2009 రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉంటే 2009 ఎన్నికలప్పుడు రాజశేఖర రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తుకుంది రాజశేఖర రెడ్డి గారిని, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోండి, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోండి అంటే నేను సింగిల్ గానే వెళ్తా, నన్ను ఒక్కసారి నమ్మండి, గెలిచినా ఓడినా నా మీద బాధ్యత వదిలేయండి అని చెప్పి ఆయన వెళ్ళారు. అవతల మహాకూటమి, మెగా కూటమి, ఎన్ని కూటములు వస్తే ఏమైంది? మరి పబ్లిక్ 3 మెగా కూటమి తెలియజేయగలిగిందా? మహాకూటమి తెలియజేయగలిగిందా? ఇప్పుడు కూడా 2 కూటములు పోటీ చేస్తున్నాయి. ఒకటి మీ కూటమి వస్తే 3 పార్టీల కూటమి. సరే మీది ఇందా సాయి గారు హెడ్డింగ్ పెట్టినట్టు భారత తెలుగు జనసేన ఏదో కూటమి అనుకోండి. అవతల ఇంకోటి ఉంది సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వాళ్ళు 3 పార్టీలు, మీరు 3 పార్టీలు, మీరు కూడా 2 అవతల కూటములు కట్టే వస్తున్నారు. అప్పుడు నాకు సేమ్ 2009 గుర్తొస్తుంది. ఆయన సేమ్ చెప్పాడు, నేను చంద్రబాబు నాయుడు చిరంజీవి గారు ఏ పొత్తు పెట్టుకోవాలి ఒక్కలే కాదు సార్, దేవేంద్ర గౌడ్ పార్టీ వీళ్ళందరితో కలిసి పొత్తులో వెళ్ళారు, మెగా కూటమి వెళ్ళింది. దాంట్లో చేరిపోయారు, ప్రజారాజ్యంలో చేరిపోయారు, లేదు విడిగా సార్. ఆయన పార్టీ పెట్టి తర్వాత దీంట్లో విలీనం చేశారు, ప్రజారాజ్యంలో విలీనం చేసేసి ప్రజారాజ్యం తరపునే పోటీ చేశారు ఆయన. సరే అట్లా మీరు అన్నప్పుడు ఇప్పుడు రెండు కూటములు అవతల మాకు వ్యతిరేకంగా 2 కూటములు, ఒక కూటములు అయితే కాంగ్రెస్ పార్టీకి పాపం సొంత చెల్లి గారిని అధ్యక్షురాలు. మరి ఇన్ని కూటములు వస్తున్నప్పుడు ఖచ్చితంగా యువతల సింగిల్ గానే వెళ్తున్నాం అంటే మా ధైర్యం ఏంటి, మా బలం ఏంటి అనేది అక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది కదా. రెండో అంశం ఇక్కడ వచ్చేటప్పటికి మేము ఆ రోజు కూడా చెప్పాం, ఆ రోజు రాజశేఖర గారు చెప్పింది కూడా అదేమని 2004 నుంచి 2009 దాకా నా పరిపాలనలో ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాం, ఎన్ని చేసాం, ఇది మళ్ళీ నేను కొనసాగిస్తా, అడిషనల్ గా నేను ఏమి ఇవ్వను. చంద్రబాబు నాయుడు ఆ రోజే నగదు బదిలీ చేస్తా ఉన్నారు, ఆ రోజు ఉచిత సిలిండర్లు, ఆ రోజు అసలు ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో కంటే డబల్ చెప్పారు. ఆ రోజు ప్రజలు నమ్మారా? సో ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు, ఎవరు ఏ విధంగా వెళ్తున్నారు. ఇందాక మీరు భావ స్వారూప్యత అంటే నాకు జనసేన చూడగానే భావ స్వారూప్యతనంగా నాకు నవ్వాలనిపించింది సార్. మొన్నటిదాకా మోడీ గారు ఏమన్నారు సార్, ఎలక్షన్స్ వస్తే దేశానికి యుద్ధం తీసుకొని వస్తాడు, దక్షిణ భారతదేశంలో కుక్కల్లాగా చూస్తారు, ఈ మోడీ పాచిపోయిన లడ్లు ఇచ్చాడు, మళ్ళీ 6 నెలలకు మోడీ గొప్పాడైపోయాడు. మోడీ గారు అంటే బీజేపీకి కమ్యూనిస్టులు 2 భిన్న ధృవాలు. మోడీ గారితో పొత్తు పెట్టుకున్నాడు, మళ్ళీ వచ్చేటప్పుడు కమ్యూనిస్టులు ఎలక్షన్స్ అప్పుడు అయ్యి చర్చించుకోరా. వరుసగా మీరు 3 బాక్సుల్లో 3 కూర్చోబెట్టి యువతలో ఒక బాక్స్, మన డిబేట్ లో 5 బాక్సులు ఉన్నాయి, 5 బాక్సుల్లో మేజర్ రోల్ కంప్లీట్ ఏం చేసిందో డిబేట్ చేయట్లేదు మనం. ఒక్క మాట ఇప్పుడు మన పొలిటికల్ వరకే డిబేట్ చేస్తున్నాం కాబట్టి చెప్పండి. సాయి గారు 5 బాక్సులు ఉంటే 5 బాక్సుల్లో మీరు యాంకర్ రోల్ లో మీరు న్యూట్రల్ గా అక్కడ ప్లే చేస్తుంటే 4 బాక్సుల్లో నేను ఒకవైపు, ఆ 3 పార్టీలు ఒకవైపు ఉన్నారంటే ఇక్కడ బలవంతులు ఎవరనేది అర్థం అంటే 3 కలిస్తే బలవంతులు అయిపోతారా సార్? అట్టంటే 30 మంది బలహీనంగానే ఉన్నారు కదా ఇప్పుడు, పర్సనాలిటీ పరంగా కూడా. ఎక్కడ సార్ పర్సనాలిటీ పరంగా కూడా వాళ్ళతో పోల్చుకుంటే బలహీనంగా ఉన్నారు. పర్సనాలిటీ పరంగా బలహీనంగా ఉండొచ్చు కానీ మా పర్సనాలిటీ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీలని ఒకేసారి ఎదుర్కొన్న పర్సనాలిటీ సార్. 16 నెలలు జైలుకి పంపిన తొనక్కుండా బెనక్కుండా వచ్చి 45% ఓట్లు తెచ్చుకున్న పార్టీ, తర్వాత జరిగిన ఎన్నికల్లో 50% ఓట్లు తెచ్చుకున్న పార్టీ, ఈ రోజు 0 రాజ్యసభ అవతల పరిమితం చేసి మొత్తం రాజ్యసభను కైవసం చేసుకున్న పార్టీ, దేశంలో లార్జెస్ట్ పార్టీలో 4వ పార్టీగా ప్రాంతీయ పార్టీగా మా బలం ఫిగర్ లో కనపడుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు, ముగ్గురు కలిస్తే 3 బాక్సులు, ఒకటైతే పెద్ద లావు కనపడచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు సన్నగా కనపడచ్చు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అఫీషియల్ ఫిగర్స్ ఇక్కడ కనపడుతున్నాయి కదా, ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ఫిగర్లు కనపడుతున్నాయి. రైట్. సాంబశివరావు గారు, ఇక్కడ ఓ ప్రధానమైనటువంటిది సాధారణంగా దాదాపుగా ఈ 3-4 ఏళ్లలో అయితే జనసేన అయితే మొదట్లో విభేదించిన, ఆ తర్వాతన వైసీపీ గద్దె దిగాలి అన్నటువంటి పాయింట్తోనే వెళ్ళింది. జగన్కి వ్యతిరేకంగాను అలాగే తెలుగుదేశం పార్టీ జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే ప్రభుత్వాన్నే నిందించాలన్నటువంటి. మీ పార్టీ వచ్చేటప్పటికి ఇద్దరూ కూడా అంటే 2 ప్రభుత్వాలు
రాష్ట్రాన్ని నాశనం చేస్తూనే మేము వస్తే మారుస్తామన్నటువంటి రూట్లో వెళ్ళారు. ఇప్పుడు మీ ముగ్గురు కాంబినేషన్ అన్నప్పుడు వచ్చేటటువంటి సమస్య ఇంతకుముందు తిట్టుకున్నటువంటి ఇంతకుముందు భావ విభేదాలు, వైరుధ్యాలు ఇవి ప్రజలు మర్చిపోతారా? ఈ 45 రోజుల్లో మర్చిపోగలిగే స్థాయిలో ప్రచారం చేస్తారా? లేకపోతే ఇప్పటికే ప్రజలు మర్చిపోయి జగన్ గద్దె దించేసి మీ ముగ్గురు ఒకటైతే బెటర్ అనుకుంటున్నారా? అది సాయి గారు, గతంలో ఏం జరిగింది, ఎవరెవరిని ఏం తిట్టుకున్నారు, ఎలా విమర్శించుకున్నారు అనేది ఒక అంశం. అది ఇండివిజువల్ గా పర్సనల్ లెవెల్లో హర్ట్ అయిన వాళ్ళు ఉంటారు, కార్యకర్తలు కూడా హర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే, మనం ప్రజాభిప్రాయాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా మనం ఎటు పక్కన ఉన్నాము, ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది రెండో ఆలోచన. ఇది గోయింగ్ ఫార్వర్డ్ కి సంబంధించిన ఆలోచన. గతంలో తోడుకుండా వస్తే గతంలో రకరకాల అంశాలు ఉంటాయి కాబట్టి ఏ పార్టీతో కుదరకపోవచ్చు, ఆ బ్యాడ్ టేస్ట్ వాళ్ళ మధ్యలో ఉండొచ్చు. రెండోది ఇష్యూ బేస్డ్ గా చంద్రబాబు నాయుడు గారు పలానా విషయంలో తప్పు చేశాడని అంటున్నప్పుడు ఆ తప్పు అన్నది ఇప్పుడు ఏమీ రాటిఫై చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ వచ్చేసి గతంలో చంద్రబాబు గారు చేసినంత రైట్ అని ఎవరు చెప్పరు కదా, చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ప్రజాభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా చేస్తే బాగుంటది. ఇప్పుడు ఉదాహరణకి వెంకటరెడ్డి గారి దీని ప్రకారంగానే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళ ఆశలు, ఆకాంక్షల్ని మేము రిఫ్లెక్ట్ చేస్తున్నామండి, మేము ఆల్రెడీ సర్వీస్ చేస్తున్నాము, మా సేవ సరిపోద్ది, వాళ్ళు మా వైపునే ఉన్నారనుకోండి, నో ప్రాబ్లం. దానికి 3 కాదు 4 కాదు ఇంకా 6 కలిసి వచ్చినా కానీ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. అది కాదు అనేది ఈ మిగతా 3, 4, 5 పార్టీల అభిప్రాయం. ఈ 3, 4 పార్టీల అభిప్రాయం కాదు అన్నప్పుడు ప్రజల అవసరాలని, ఆకాంక్షల్ని అడ్రస్ చేయట్లేదు, సమగ్రంగా అడ్రస్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకుంటున్నప్పుడు దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళ 5-4 మీద ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నేను ప్రజా వ్యతిరేక ఓటుని చీలనివ్వను అని ఎందుకంటున్నారంటే, మనలో మనకి విభేదాలు ఉన్నప్పటికీ ప్రజల్ని ముందు పెడితే, వాళ్ళ అవసరాలని, ఆకాంక్షల్ని ముందు పెడితే దాన్ని మనం రిఫ్లెక్ట్ చేసే విధంగా యునైటెడ్ గా ఉండాలి కదా. లేదంటే ఏమవుతుందండి, కొన్నిసార్లు 30%, 40% వచ్చినప్పుడు కూడా లార్జెస్ట్ నంబర్గా రావచ్చు బయటికి. ఇప్పుడంటే జగన్మోహన్ రెడ్డి గారికి 50% ఓట్ షేర్ ఉంది. ఓట్ షేర్ తగ్గినా కానీ నంబర్ ఆఫ్ సీట్స్ పెరగవచ్చు జరిగినట్టు. అంటే ఏమవుతుంది, అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఆకాంక్షలు నిజంగా మెజారిటీ సీట్లు వచ్చిన గవర్నమెంట్ రిఫ్లెక్ట్ చేస్తానే గ్యారంటీ లేదు. కాబట్టి నంబర్తో పాటుగా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఈ రెండు కలిసి మాట్లాడుతున్నాం మనం. 151 సీట్లు రావడమే కాదు, ఒక 50% ఆఫ్ ద పీపుల్ మీతో లేరు అన్న విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మొదటి నుంచి. ఆ 50% ఆకాంక్షలను కూడా మీరు అడ్రస్ చేయాలి. అది రెస్పాన్సిబిలిటీ అంటే. వెంకటరెడ్డి గారు, ఎన్డీఏ కూటమైనా, భారతీయ జనతా పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్ పార్టీ అయినా వాళ్ళు ఆకలింపు చేసుకుని పనిచేయాల్సిన విధానం మీద మాట్లాడుతున్నాను నేను. భారతీయ జనతా పార్టీ రైట్, వైఎస్ఆర్ పార్టీ రాంగ్ అని మాట్లాడలేదు. భారతీయ జనతా పార్టీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం. మీకు 30% పబ్లిక్ కదా ఇండియా వైడ్ మిమ్మల్ని మోడీ గారిని ప్రధానమంత్రిగా కోరుకుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి కోరుకోలేదు కదా దానికి. కాబట్టి ఎగ్జాక్ట్ ఫిగర్ ఉంది, 50% ఇదా ఎగ్జాక్ట్ మార్క్ తో మేము వచ్చాం అధికారంలోకి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 50% వ్యతిరేకించలేదని అర్థంగా కాదు. రాజకీయ పార్టీలుగా వాళ్ళు ఓటేశారని అర్థం చేసుకోవచ్చుగా. వెంకటరెడ్డి గారు, నేను భారతీయ జనతా పార్టీకి 50% పైన వస్తేనో 90% వస్తేనో బాగా చేస్తుందని అంటలేదు. వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వచ్చినా 100% ఆఫ్ ద పాపులేషన్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నారు. కాబట్టి మొన్న ఆయన నేషనల్ కన్వెన్షన్ లో ప్లెయిన్ అండ్ సింపుల్ గా ఒకే స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం గెలవటానికో అధికారంలోకి రావటానికో ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలతో పనిచేయాల్సిన అవసరం లేదు, కానీ 2047 నాటికి దీన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలంటే ఈ దేశంలో ఉన్న అందరితో కలిసి పనిచేయాలి అన్నాడు. అందరితో కలిసి పనిచేయాలి అనే భావన ఐ థింక్ ఇక్కడ గెలుపోటములు, ఈ రాష్ట్రంలో వీళ్ళు గెలుస్తారు, ఆ రాష్ట్రంలో పెట్టండి అంటే అలాంటి నోబుల్ థాట్స్ తోటి కనుక మనం పనిచేసినట్టయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు గెలుస్తాడు అనేది కామెంట్ చేయట్లేదు, మీరు నన్ను అలా రెడీ చేయదు. ఆయన కనుక కరెక్ట్ గా పట్టుకుని ఉంటే, మెజారిటీ పాపులేషన్ ఆకాంక్షలను ఆయన అడ్రస్ చేసి ఉంటే, యూ డోంట్ హ్యావ్ టు వరీ అని చెప్తున్నాను. మీరు చెప్పిన దానికి నేను అగ్రీ అవుతున్నా. దాంట్లో మేము చెప్తాం, మాకు ఓటేసింది 50%.
కానీ ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో 92% ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించింది. మాకు ఓటు వేయని వాళ్ళకి కూడా మేము ఈ రోజు అన్ని పథకాలు అందిస్తున్నాం. ఎక్కడెక్కడ కులం గానీ మతం గానీ పార్టీ గానీ చోట్ల మేము అందరం అడ్రస్ చేసినట్లు లెక్కే కదా. కాబట్టి మీరు వాళ్ళు ముగ్గురు ఎందుకు కలిసి వస్తున్నారు, నలుగురు ఎందుకు కలిసి వస్తున్నారు అనేది మీ కన్సర్న్ కాదు. అది ఏం జరిగినా యూఆర్ సేఫ్ సైడ్ కాబట్టి స్టార్టింగ్ రిమార్క్స్ లేదు సార్. మీరు ముగ్గురు కలిసి రాకపోతే రేపు పొద్దున వాళ్ళు మా మీద దుష్ప్రచారం చేస్తారని మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డైవర్ట్ అయిపోతున్నాం. కంక్లూడ్ చేయండి. అంటే లెట్స్ టేక్ ఏ హైయర్ గ్రౌండ్. ఈ డిస్కషన్ లో సాయి గారు మంచి ప్రశ్న వేసినప్పుడు మనం మంచిగా మాట్లాడదాం అనేది నా అభిప్రాయం. అంతేగాని వైఎస్ఆర్ ఎక్కువ వైఎస్ఆర్ తక్కువ అనేది నేను ఆ కామెంట్ చేయట్లేదు. ఇవాళ ఒక టెస్టింగ్ టైం వచ్చినప్పుడు హౌ టు అసెస్ పబ్లిక్స్ మూడ్, ఈ పబ్లిక్ మూడ్ ని అసెస్ చేసినప్పుడు నా వరకు నాకు శక్తి సరిపోతే నా అసెస్మెంట్ కు దగ్గరగా ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయడానికి నేను ఫార్వర్డ్ వెళ్ళాలనుకుంటే తప్పు లేదు అని అంటున్నాను. రైట్. అది ఫర్ ఎవర్ అదే ఇట్స్ నాట్ గోయింగ్ టు బి క్యాస్ట్ ఇన్ స్టోన్. ఇది మళ్ళీ 5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు డైనమిక్స్ మారిపోతాయి. బికాస్ పబ్లిక్ మూడ్ మారిపోద్ది, ప్రజల వ్యవస్థ మారిపోద్ది, మన గవర్నమెంట్స్ మారిపోతాయి, పాలిటిక్స్ మారిపోతాయి, ఆశలు ఆకాంక్షలు మారిపోతాయి. సో ఈ డైనమిక్ ఫీల్డ్ ని మనం అడ్రస్ చేయాలి కానీ గతంలో ఏం జరిగిందో ఈజ్ నాట్ నెసెసర్లీ వాట్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ఇన్ ఫ్యూచర్. రైట్. ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయాలి. ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయాలి. 2 అంశాలు సూచిస్తాను. ఎందుకంటే మా సోదరుడు చెప్పండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడాను డబ్బులు ఇచ్చారు ఇది పేదలకి బలహీన వర్గాల వారికి, కానీ 2004లో గెలవాల. అదే 2009 వచ్చినప్పటికీ రాజశేఖర రెడ్డి ఏమన్నాడు, నేను కొత్త పథకాలు ఏమి అనౌన్స్ చేయను, ఉన్న పథకాలతో పోతాను, కానీ సావుదప్పి కన్నులు ఒట్టబోయినట్టుగా మెజారిటీ ఇచ్చారు. కాబట్టి ప్రతిసారి కూడా సంక్షేమాలే మిమ్మల్ని కాపాడుతాను మీరు ఉంటే అది నేను మిమ్మల్ని కాదన్నా, మీరు అట్లానే ఉండండి అని చెప్తున్నాను. కానీ సంక్షేమం ఎప్పుడు కూడా ఓట్లు రాల్చు అనే దానికి చరిత్ర చాలా సార్లు చెప్తుంది. కాబట్టి మీ యొక్క సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు చేస్తేనే ఓటేయమంటున్నాం సార్. అంటే అభివృద్ధి అనేది మీ అర్థం ఏంటంటే మీ ఓటు చెప్పాను కదా, జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగితే అభివృద్ధి కాదు, కంపెనీలు వస్తే అభివృద్ధి కాదు, ఉద్యోగాలు వస్తే అభివృద్ధి కాదు. మీదట్ట అవుతా స్వామి, మరి ఏంటి అభివృద్ధి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ మీ దృష్టిలో ఏంటి? అమరావతిలో ఇడ్లీ పాత్ర వంగినట్టుగా కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా గ్రాఫిక్స్ పూర్తిగా వేరే వైపుకి వెళ్ళిపోతున్నాం. శ్రీనివాస్ చౌదరి గారు, ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే ఇక రాబోయే రోజుల్లో వాడి వేడిగానే డిబేట్లు జరుగుతాయి. ఎందుకంటే వైసీపీ ఒకవైపు, మిగతా ముగ్గురు మరొక వైపు రాబోతున్నారు. కాబట్టి ఆ వేడికి ఇక రాజకీయం కూడా మారబోతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.